హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఊర్లో అయితే జాతర జరుగుతుందని నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ లాంగ్ వీడియో ఏంటంటే ఉత్సవ విగ్రహాల్ని ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేశారు, ఒక 3 days చేశారనమాట. దాని గురించి డే బై డే ఎలా జరిగింది ప్రాణ ప్రతిష్ఠ అనేది నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇంకా షార్ట్స్ అయితే మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ అయితే పెట్టాను. సో దీని రిలేటెడ్ మొత్తం మాకు ఒక షెడ్యూల్ లాగా ఇచ్చారనమాట. ఏ టైంకి ఏ పూజ జరుగుతుంది మొత్తం అనౌన్స్ చేస్తూ వచ్చారనమాట. ఈ పూజకి ఇవే కావాలి అని తీసుకురమ్మని. సో ముందు రోజు అయితే ఏం జరిగిందో చూడండి. ముందు రోజు ఈవినింగ్ అయితే వెంకటేశ్వర స్వామిని, అమ్మవారి పంచలోక విగ్రహాన్ని, పోతులరాజు విగ్రహాన్ని ఊర్లోకి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తారు పూజలు. అలాగే తీసుకొచ్చిన ఈవినింగ్ అయితే మా వంక ఉంటుంది కదా, ఊర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్వామివారిని అక్కడ పెట్టి ఓపెన్ చేసి పోతులరాజుని ఒక పూజలాగా చేస్తారు. ముగ్గు వేసి కథ చెప్పి ఆ ప్రాసెస్ అంతా చూడండి.
ఇలా థర్స్డే ఈవినింగ్ అయితే పోతుల రాజుని అమ్మవారిని తీసుకొచ్చారు. అమ్మవారిని అయితే కారులోనే ఉంచారు, పోతుల రాజుని అయితే అక్కడ పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే అయితే ఫస్ట్ గణపతి పూజ చేసి స్టార్ట్ చేశారు. దేవతల కోసం అన్ని కలశాలన్నీ పెట్టారనమాట. అక్కడ అమ్మవారిని ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాతిని ఇక్కడ పెట్టి జస్ట్ ఒడ్లలో పెట్టి ఉంచారనమాట అమ్మవారిని. అయ్యి లోపలంతా ఇలా డెకరేట్ చేశారు. ఈవినింగ్ అయితే అగ్ని హోమం స్టార్ట్ చేసి కుంకుమార్చన కూడా జరిగింది. ఆ వీడియో అయితే వస్తుంది చూడండి. ఇంకా ప్రసాదాలు అన్ని పంచారనమాట వీడియోస్. అమ్మవారి సహస్రనామాలు చెప్పుకుంటూ కుంకుమార్చన అయితే చేశాము. కుంకుమార్చన చేసింది అయితే ఇంటికి తీసుకొచ్చామన్నమాట. ఆ వీడియో అయితే చూడండి, ఇక్కడ వస్తుంది. दाक्षायणी
కుంకుమ అర్చనంత కంప్లీట్ అయ్యాక ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ డే సాటర్డే అయితే చండీ హోమం ఉందని ముందే చెప్పారు. నెక్స్ట్ సాటర్డే 9కి అంతా చండీ హోమం స్టార్ట్ అయింది. దానికోసం కొబ్బరి, జాకెట్ పీస్ అండ్ ఆవు నెయ్యి ఇంకా ఒక్క ఆకులు అన్ని తీసుకొచ్చామన్నమాట. అవి తీసుకుని హోమం ఎలా జరిగిందో చండీ హోమం మీరే చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే ప్రతి ఇంటి నుండి బిందెతో కానీ చెంబుతో కానీ నీళ్ళు తీసుకుని దాంతోపాటు బియ్యం, తాంబూలం తీసుకురమ్మని చెప్పారనమాట. ఇలాగ పూజ అయితే చేశారు గంగమ్మ తల్లికి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తెచ్చిన నీళ్లు ప్లస్ అక్కడ కుండలో ఉన్నాయి కదా, ఆ నీళ్ళని తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షించి అమ్మవారిని అయితే అలా అభిషేకించాము.
అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరించిన తర్వాత అందరం తీసుకొచ్చిన బియ్యాన్ని అయితే ఒక గుడ్డ మీద అన్నీ పరిచిపెట్టారనమాట. అమ్మవారిని అలంకరించిన తర్వాత అందులో పడుకోబెట్టేసి దుప్పటి కప్పారనమాట. ఆ వీడియో అంతా చూడండి. అమ్మవారిని బియ్యం మీద పడుకోబెట్టిన తర్వాత ఇంకా దీపంలో అయితే వెలిగించారు. అందరూ ఒక్కొక్క దీపం వెలిగించారనమాట. వెలిగించిన తర్వాత ఇంకా మా మంగళహారతి ఇచ్చి ప్రసాదాలు నైవేద్యాలు పంచారు. తర్వాత అయితే నెక్స్ట్ డే సండే అనమాట. సండే 9 to 10 అనేది మెయిన్ ముహూర్తం అనమాట. ఆ లోపల 9 to 10 మధ్యలో ప్రాణప్రతిష్ఠ అనేది జరగాలి. సో అందుకని ముందే అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి గుడిపైన ఉండే కలశాన్ని, శూలము ఇవన్నీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారనమాట. సో మార్నింగ్ 7 నుండి 8కి వచ్చేయమని చెప్పారు. నెయ్యి తీసుకొని వచ్చినట్లయితే రేపు హోమంలో వేసుకోవడానికి ఉంటుంది. ఆ కుంభాభిషేక కార్యక్రమం, మహా కుంభాభిషేక కార్యక్రమం సండే మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోయింది. అమ్మవారి విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామి అన్నిటినీ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు. చూడండి.
స్థిరోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ వరదోభవ స్థిర ఆసనం కరు నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధేర్తినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ సందేవతా ప్రతిష్టాపన ముహూర్తోస్తు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వధౌరత్వ అత్యదృష్టాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యశానః యన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదో ధ్యాయాగస్య పురుషः పాదో అస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధోదయత్పురుషः పాదో అస్నేహభవాత్మనः తతో విశ్వంగ్యక్రామతు సహస్రానసనయాభి తస్మాత్ విరాడజాయిత విరాజో అధిపురుషः సుజాతో అత్యరస్యత పశ్చాద్భూమదోపురः యత్పురుషేణ హవిషా దేవైగ్నమతన్మత వసంతో అస్యాసి రాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్భిः సప్తాస్యాసన్ పదయः త్రిసప్తసమదే కృతాः దేవా యజ్ఞం తన్వానాः అబద్ధన్ పురుషం వసం తం యజ్ఞం పరేషు ప్రోక్షణో సురుషం జాతమకృతः తేన దైవాయుజంత సాధ్యారుషయస్యే తస్మాజ్ఞాసర్వతः సంవృతం వృషదాజ్యం వసౌగస్తాగస్యక్రే వాయువ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాస్యే తస్మాజ్ఞాసర్వతः రుచ సామాన్యజగ్నరే చందాకం సజగ్నరే తస్మాద్ అజస్తస్మాత్ జాయత తస్మాదస్వాజాయింత ఏకే చోపయాతతः गावोह जग्नरे तस्माज्जाता जावयः यत्पुरुषं विदधुः अतिदावय कल्पयन् मुखं किमस्य को बाहु आहुरूपादा उच्छेदे ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः पुरो तदस्य यद्वयस्यः अज्ञागुं शूद्रो जायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यजायत मुखादिन्द्रस्याग्निस्य प्राणाद्वायुर्जायत नाभ्या आसीदन्तरिक्षं शेष्णोजो समवर्तत अभ्यां भूमृद्यस्य स्तोत्रात्
तदा लोकागम कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसस्तभारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विदनयास्ते ओम अलवेला पद्मावती समेत श्री लक्ष्मी गृहस्वामी देवताभ्यो नमः नानाविध प्रमणपत्र पुष्पाक्षदान समर्पयामि धूपमाग्रापयामि पुष्पाल 10 वेई पूर्ण पुष्पाक्षदान समर्पयामि అని పాదాల దగ్గర వెయ్యి धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् బత్తిలు బాగా వెలిగించు దండిగా ఉన్నాయి కదా వెలిగించు దండిగా తీ ఆ ప్యాకెట్ తీసి ఉన్నట్టు వాడాలా అంతే वनस्पतिरसैवुद्भवैः नानागन्धैः समेतम् आग्नेयं सर्वदेवानां धूपवयं प्रतिगृह्यतां लक्ष्मीवेङ्कटरमणस्वामिदेवताभ्यो नमः धूपमाग्रापयामि కింద పడించడం పత్తి కూడా తీసుకో ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధేర్తినాం శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం లక్ష్మీగృహస్వామి దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి సూర్యనారాయణ దేవతాభ్యో నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి టెంకాయలు కొట్టు రెండు ఇక్కడ నీ వెనకాల ఎక్కడ అదిగో ఓం వనస్పతిరసైవద్భవైః అటు పెట్టేసి నానాగంధైః సమితం ఆగ్రేయం సర్వ అటునే పర్వాలేదు ఆయనకి ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न प्रचोदयात् దేవసవితుర్వస్వ సత్యం దర్తేన పరిశించామృతమస్తు నీళ్ళు పురుషం చేయి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो न ప్రచోదయాत् దేవసవితుర్వస్వ సత్యం దర్తేన పరిశించామృతమస్తు ఆ గ్లాసులన్నీ తీసి ఆ డిష్లో పెట్టుకొని హారతి వేసేసుకో తమలపాకు పెట్టి అది నిలబడదు పడిపోతుంటుంది ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధేర్తినాం ఇక్కడైతే ఊలి పొలిమేరలు ఉంటాయి కదా, అక్కడ గిన్నెములు ఉంటాయంట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉండేవాళ్ళు ఇంతకుముందు, అది విరిగిపోయిందనేసి కొత్తగా ప్రతిష్ఠించారనమాట వెంకటేశ్వర స్వామిని. సో అది చేలో అనమాట, ఊలికి పొలిమేర లాంటిది. ఇలాగ అంతా పూజ అయిపోయిన తర్వాత అందరూ కొంచెం మట్టి పూలు అన్నీ వేసి స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇలా అంతా అయిపోయిన తర్వాత గుడి దగ్గర కలశాలు పెట్టుంటారు కదా దేవతలకి, ఆ కలశాలన్నీ గోపురం పైన, కలశం కూడా గోపురంని నిలబెట్టారనమాట. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. దీంట్లో చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఎందుకంటే నేను ఈ సండే అయితే నేను చూడలేదు, ఏమి వీడియోస్ మాత్రం నేను చూశాను. సో ఇలా అయితే అందరూ పూజించిన తర్వాత గుడి దగ్గర అయితే స్టార్ట్ అయింది. సో సండేతో ఆఫ్టర్నూన్కి అంతా అయిపోయిందనమాట. ఇలా ప్రాణప్రతిష్ఠ అయితే అయిపోయింది 3 days. ఇంకా జాతర అయితే వెనస్డే June 11th నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. సో అందరూ ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రాణప్రతిష్ఠ అయిపోయిన రోజు నుండి 2 days గ్యాప్ వచ్చిందనమాట, మండే ట్యూస్డే. సో సండే నైట్ నుండి మళ్ళీ నైట్ అయితే భజన చేసి ప్రసాదం పంచి వెళ్తారనమాట. ఆ దేవుడి గుళ్ళో ఎవరో ఒకరు పడుకుంటారు. సో ఇలాగైతే అయిపోయింది 3 days. ఇంకా 5 days ఉందన్నమాట జాతర. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి జాతరకి ఊర్లో ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఊరి నిండా లైట్స్ వేయడము ఇవన్నీ. ఆల్రెడీ నేను పాంప్లెట్స్లో జాతర షెడ్యూల్ అంతా ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే నా షార్ట్స్ చూడండి, అందులో పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.
ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, చూడలేదు మా ఊర్లో ఈ జాతర అనే వాళ్ళు, నా వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను అప్ టు డేట్ ఇస్తూ ఉంటాను. లైవ్ కూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఈ ప్రతిష్ట అయితే చూడండి వాళ్ళు తప్పకుండా. ఇది జాతర షెడ్యూల్ అనమాట, ఏ టైంకి ఏ రోజు ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.